నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం నుంచి జనరల్ సెక్రటరీ మారుతి సాగర్ గారు ఉన్నారు. అయితే మోహన్ బాబు గారి ఇంట్లో పరిస్థితుల గురించి కవరేజ్ చేయడానికి వెళ్ళిన రిపోర్టర్ పైన అటాక్ చేయడం జరిగింది. అది పరిస్థితి ఏదైనా కావచ్చు, కానీ అంతలా రిపోర్టర్స్ని అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది వినిపిస్తుంది. అండ్ ప్రజెంట్ మనం చూస్తున్నాం కూడా కొన్ని విజువల్స్ లో ఆ రిపోర్టర్ ఎంతగా దెబ్బ తాకిందో అది ఫేషియల్ సర్జరీ వరకు కూడా వెళ్ళింది. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మారుతి సాగర్. నమస్తే సార్. నమస్తే అండి. ఏదైతే పరిస్థితి మనం చూస్తున్నామో రిపోర్టర్స్ మీద అటాక్ అనేది అది నిజంగానే ఖండించాల్సిన విషయం. కానీ ప్రస్తుతం అసలు ఏం జరుగుతోంది, అలాగే మోహన్ బాబు గారికి హెల్త్ బాగాలేదు అని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఫిలిం ఛాంబర్కి కూడా వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరిగింది. అసలు మీ డిమాండ్స్ ఏంటి, ఏం అడుగుతున్నారు, అండ్ అలాగే ఎవరైతే రిపోర్టర్ హర్ట్ అయి ఉన్నారో ఆయన కండిషన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ. ముందుగా ప్రేక్షకులకు నమస్కారం. యూనియన్ పక్షాన మీ అందరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది మీ సమస్య అనే కంటే కూడా ఇది మనందరి సమస్య అంటే బాగుంటుంది. ఎందుకంటే మీడియా అనేటటువంటి దాంట్లోనే మనందరం పనిచేస్తూ ఉన్నాం. జర్నలిస్టుల హక్కుల కోసం, వాళ్ళపైన జరిగే దాడులపైన చట్టాలు తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా యూనియన్ గత దశాబ్దాల కాలంగా పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సంఘటనల్లో తక్షణమే న్యాయం జరుగుతుంది, కొన్ని సంఘటనలు క్షమాపణలు చెప్తూ ఉంటారు. కానీ ప్రస్తుత సంఘటన అనేటటువంటిది ఒక సినిమా హీరో, ఒక అగ్రతార, 78 ఏళ్ల వయసు అతనికి, రాజకీయాల్లో కానీ ఇటు సినీ రంగంలో కానీ బాగా పండిపోయినటువంటి వ్యక్తి మోహన్ బాబు గారు. కానీ క్షణికావేశానికి లోని భౌతిక దాడికి దిగటం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా సమంజసం కాదు. ఆయన వయసులో ఆలోచించాలి. వాస్తవానికి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి 1-2 సార్లు ఆలోచించి తనను తమాయించుకోవాలి. కానీ క్షణికావేశంలో ఉద్దేశపూర్వకంగా మీరు నిన్న ఆ దాడిని చూస్తే ప్రత్యక్షంగా విజువల్స్ లో కేవలం చెప్పండి అని అతను మైక్ పెట్టిన వెంటనే ఇంటెన్షన్లీ దాడి చేశాడు. ఉద్దేశపూర్వకమైనటువంటి భౌతిక దాడి అది. కాబట్టి ఈరోజు జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా కదిలి వస్తున్నాయి. వాస్తవానికి నిన్నటి నుంచి కూడా ఈ విషయంలో మేము ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని నిన్ననే హెచ్చరించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఫిలిం ఛాంబర్ ఏమిట శాంతియుత పద్ధతిలోనే ఈరోజు నిరసన తెలపడం జరిగింది. కానీ ఎట్ ద సేమ్ టైం మా డిమాండ్, ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే, మోహన్ బాబు గారు మీరు బేషరతుగా ఫస్ట్ క్షమాపణ చెప్పండి. ఆయన కుటుంబ సభ్యులకు, రంజిత్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఈరోజు రంజిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సర్జరీ ఆల్రెడీ ఇంతకుముందే కంప్లీట్ అయినట్టుంది. సర్జరీ కంప్లీట్ అయింది. అతను కనీసం తినలేని పరిస్థితిలో 4 రోజుల వరకు అతను కనీసం ఫుడ్ తీసుకోలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. అట్లాంటి ఆ స్థాయిలో మీరు భౌతిక దాడి చేసినప్పుడు కనీసం మినిమం మానవత్వం ఉండాలి కదా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, జర్నలిస్ట్ సమాజం అంటూ ఒకటి ఉంది, నీకు కనీసం సారీ చెప్పాలనేటటువంటి సోయి కూడా లేకపోవడం అనేటటువంటిది వాళ్ళ అహంకారానికి దర్పణం పడతా ఉంది. ఇది చాలా ఆక్షేపణీయం. ఇట్లాంటి దురదృష్టకర పరిస్థితుల్లో మేము ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే, చట్టం ఎవరికి చుట్టం కాదు. తప్పనిసరిగా చట్టానికి అతీతులు అనేటటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళన్నా కానివ్వండి, సినీ రంగం కానీ రాజకీయ రంగం కానీ, మాకు ఒకటే జస్టిస్ కావాలి. అతని పైన ఎమ్మెల్సీ కేసు ఇమ్మీడియట్గా అంటే ఆల్రెడీ మెడికల్ లీగల్ కేసు అయ్యింది. మీరు వెంటనే అతని పైన హత్యాయత్నం కేసును నమోదు చేయండి. హత్యాయత్నం కేసును నమోదు చేసి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలనేదే ఒక తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్గా మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ విషయంలో మేము వెనక్కి తగ్గేది లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ మంచు ఫ్యామిలీ అనేటటువంటి చరిత్ర కూడా తీస్తే, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ మంచు బ్రదర్స్ సినిమా షూటింగ్లను అడ్డుకోవడానికి వెళ్ళిన ఉద్యమకారుల పైన, జర్నలిస్టుల పైన దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇక్కడే పక్కనే ఉన్న పేట్ బషీరాబాద్ PS లో కేసు కూడా రిజిస్టర్ అంటే జరిగింది. ఇప్పుడు కొత్తగా కాదు. వీళ్ళు అంటే ఆవేశం అనేది మరి వాళ్ళ ఫ్యామిలీలోనే ఉందా అనేటటువంటిది కూడా మాకు కొంత డౌట్ వస్తా ఉంది. ఎందుకంటే ఒకసారి జరిగిన తర్వాత దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. అప్పుడు కేసులు పెట్టినా కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో నేను చెప్తున్నది, ఆ రోజు జర్నలిస్టులంతా కూడా బ్రహ్మాండంగా ధర్నా చేసినాం, పోలీస్ స్టేషన్ మెట్లెక్కినాం, వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు లాగడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ లోపల మార్పు అనేది వస్తలేదు. తిరిగి ఈసారి ఏకంగా పెద్ద మనిషి మోహన్ బాబు గారి ఆ వయసులో
ఆ రకంగా రియాక్ట్ అవ్వడం అయితే ఎవరు కూడా హర్షించినటువంటి విషయం. ఎవరన్నా రెస్పాండ్ అయ్యారా సార్ మీ ఉదయం మంచు విష్ణు మాట్లాడుతూ ఇది చిన్న సంఘటన, ఇంకా దాన్ని రెచ్చగొట్టే విధంగానే ఉన్నాయి విష్ణు మాట్లాడుతున్న మాటలు. ప్రెస్ మీట్ పెట్టి అతను చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే అది చిన్న సంఘటన, అందులో మా డాడీకే ఎక్కువ గాయాలయ్యాయి, అందుకే ఆయన కన్ను కింద ఆసుపత్రిలో దెబ్బ చికిత్స తాకింది అని అనేసి అని అంటున్నారు. మీరు అదే వీడియోలో రికార్డ్ అవుతుంది కదా, ఒకవేళ నిజంగా ఉంటే ఆ వీడియోని బయట పెట్టండి. ఫాదర్కి ఎక్కడ దెబ్బలు తాకినాయో వీడియో ఉంది కదా, ఈ కన్ను అయితే వీడియో చూపిస్తూనే ఒకటి ఉంటుంది వైరల్ కదా. అవుతూనే ఉంది. ఒకటి అతనికి ఏంటంటే అతను ఎంత అదిగా కొట్టినాడు అనేది మనకు నిన్నటి సార్ నుంచి చూస్తాం. ఒక్కసారి అంటే ఇప్పుడు మనకి మీడియా వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి అది ఎందుకు అంత దెబ్బ తాకింది అనేది తెలుసు, కానీ తెలియని వాళ్ళకి ఒక మైక్తో కొడితే అంతలా దెబ్బ తాకుతుందా అని అనుకునే వాళ్ళకి ఒక్కసారి మన మైక్ ఉంది, అది ఎలా ఉంటుంది ఏంటి, ఎందువల్ల దాడి అంత దెబ్బ తాకింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఇప్పుడు నిజానికి ఇది ఐరన్ రాడ్ ఉంటుంది, ఈ కనతం లాంటి ప్లేస్ లో తగిలితే ప్రాణానికి కూడా అపాయం జరిగేటటువంటి అవకాశం. రెండోది అతను నిన్న కొట్టిన విధానం కూడా అక్కడే ఉంది, కాకపోతే లక్కీగా అతనికి అక్కడ తాగకుండా కాస్త వెనక్కి తాకడం వల్ల 3 చోట్ల ఫ్రాక్చర్ అయిందని తెలిసింది. ఆ రకంగా ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఈ రోజు అతను ప్లాస్టిక్ సర్జరీ అంటే కొంత షేప్ కూడా అవుట్ అవుతుందట, తర్వాత కూడా ఆయన జీవితంలో ఉన్న ఒరిజినల్ ఫేస్ అనేటటువంటిది పోతుంది. అండ్ ఆయన మాట్లాడడానికి కూడా వస్తుంది, మాట్లాడడానికి కూడా 1 month దాకా కొంత ఇబ్బంది. డిఫికల్ట్. రెండోది ఫుడ్ తీసుకోవడం అయితే అసలు జరగదని చెప్తా ఉన్నారు డాక్టర్లు. ఏదేమైనప్పటికీ కూడా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక జనరల్ గా ఒక రాజ్యసభ సభ్యుడిగా చేసినాడు, పొలిటికల్ కొంత అది ఉంది. తర్వాత మరో రకం కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు, పద్మభూషణ్ అవార్డు తీసుకున్నటువంటి, పద్మ లాంటి అవార్డు తీసుకున్న వ్యక్తి ఇంత సహనాన్ని కోల్పోవడం, వాళ్ళ కుటుంబ వ్యవహారమే అనుకోండి, 4 గోడల మధ్య ఉంటే ఏ మీడియా కూడా తొంగి చూడదు. నేను దాన్ని కూడా ఒకవేళ వాళ్ళ 4 గోడల మధ్య పరిష్కరించుకుంటే తొంగి చూడడాన్ని ఒక యూనియన్ నాయకుడిగా నేను ఖండిస్తాను తప్పనిసరిగా. కానీ మీరు బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి కేసులు పెట్టుకొని, మరోపక్క డీజీపీ గారిని మంచు మనోజ్ వెళ్ళి డీజీపీ గారిని కలుస్తారు, అయ్యా నాకు ప్రొటెక్ట్ చేయండి, నా ఫ్యామిలీని రక్షించండి, మా నాయన నుంచి థ్రెట్ ఉందని చెప్తాడు. ఇన్ని రకాలుగా జరుగుతున్నప్పుడు మీ అబ్బాయి వెళ్ళి డీజీపీ గారిని కలిశారు, థ్రెట్ ఉందని అంటున్నారు, దీనిపైన మీ ఒపీనియన్ ఏంది అడగడం ఒక ప్రాథమిక హక్కు, ఒక జర్నలిస్ట్ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మీడియా స్వేచ్ఛలో భాగంగా దాన్ని ఎవరైనా అడగవచ్చు. నీకు ఒకవేళ చెప్పే ఉద్దేశం లేకపోతే ఖచ్చితంగా నో కామెంట్ అనండి. అంటే అత్యుత్సాహం ప్రదర్శించారు ఇక్కడ రిపోర్టర్స్, 24 గంటలు వాళ్ళ ఇంటి ముందరే ఉండి నిమిషం ఫుటేజ్ అందివ్వాలి అని సహజంగా ప్రయత్నించారు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ నేను ఏమంటున్నా అంటే సెలబ్రిటీలు అనేసరికి కొంత టీఆర్పీ రేటింగ్ విషయంలో మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ 2 రకాలుగా చూడాలి మనం. అత్యుత్సాహం అంటే మనకు మనంగా వెళ్ళి వాళ్ళని 4 గోడల మధ్య జరుగుతున్నటువంటి వాళ్ళ భాగవతాన్ని కానీ వాళ్ళ తతంగాన్ని కానీ మనం షూట్ చేయడం చట్టరీత్యా నేరం కూడా. రెండోది వాళ్ళని గుచ్చి అడగడం కూడా తప్పనిసరిగా 100% తప్పు. ఎందుకంటే వాళ్ళ ప్రైవసీకి భంగం వాటిల్లదు కదా, వాళ్ళది అది వాళ్ళ కుటుంబ వ్యవహారం. కానీ అది 4 గోడలు దాటి ఎప్పుడైతే బయటకు వస్తుందో అది ప్రజల్లోకి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దానిపైన కొంత ఉత్సుకత అనేటటువంటిది ప్రజల మధ్య ఉంటుంది, ఏం జరగబోతుంది. ఎందుకంటే సెలబ్రిటీలు కాబట్టి అనేది ప్రజల సహజంగానే. ఇది నాట్ ఓన్లీ మోహన్ బాబు, ఎవరి కుటుంబంలో ఏ రకమైనటువంటి ఇష్యూ జరిగినా, అంతెందుకు మొన్న నాగ చైతన్య ఇష్యూ ఉందని జనరల్ గా వాళ్ళు లోపల ఉన్నంత వరకు ఏముండదు, బయటకు వచ్చిన తర్వాత దాన్ని రకరకాలుగా ఎక్కడెక్కడ ఏ తరహా మాట్లాడుతుంటారో తెలుసు. అందుకే లోపల ఉన్నంత వరకు ఆ ఇష్యూ ఏది ఉన్నా కూడా అది 4 గోడల మధ్య, దాంట్లో మీడియా ఎంటర్ అవ్వడాన్ని మనం కూడా ఖచ్చితంగా తప్పుపట్టాలి. కానీ బయటకు వచ్చి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగేటప్పుడు ఒక ఇంపార్టెన్స్ అనేది ఏర్పడుతుంది, దాని గురించి పబ్లిక్ లో కూడా కొంత క్యూరియాసిటీ ఉంటుంది, ఏం జరుగుతుందని తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత ఉంటుంది. ఆ సమయంలో అట్లాంటి సందర్భంలో మీడియా అనివార్యంగా మీడియా అక్కడ ఉండాల్సి వస్తుంది, అడగాల్సి వస్తుంది. నేను అందుకే అంటున్నాను, నీకు ఇంట్రెస్ట్ లేదు, మీడియాకి చెప్పాలనే ఉద్దేశం లేదు, నో కామెంట్ అనండి, తప్పేముంది. సార్ అయితే కొన్ని వీడియోస్లో మనం చూసినట్టయితే ఇంటి ముందర, సార్ నేను ఏమనుకున్నా అంటే మీరు అది ఓపెన్ చేసి దీని లోపల ఇలా రాడ్ ఉంటుంది. చూపించాను కదా ఆల్రెడీ, అది ఐరన్ రాడ్ అని చెప్పాను నేను ఆల్రెడీ, ఇంతకు ముందే కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బహుశా ఇప్పుడు మోహన్ బాబు గారు దాడి చేసిన తర్వాత మరి రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటటువంటి జర్నలిస్టులు కానీ వీడియో జర్నలిస్టులు కానీ హెల్మెట్లు ధరించి వెళ్ళాలేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఉంటాయి కదా. అంటే ఆ తరహా ఆ విధంగా ఉంది అతను చేసినటువంటి దాడి. అయితే ఇప్పుడు కొన్ని వీడియోస్ లో చూసినట్టయితే సార్ మనకి టెంట్స్ వేసేసి కుర్చీలు వేసేసి ఉన్నాయి, అవి మరి రిపోర్టర్స్ కోసము మీడియా వాళ్ళ కోసం వేసినట్టుగా అని అనుకోవచ్చా, లేకపోతే జనరల్ గా అక్కడ ఇంటి ముందర చాలా మంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వస్తున్నారు అన్నారు, వాళ్ళ కోసం వేసారు అంటే పర్టికులర్ ఈ కేసు విషయంలో అంటే మీడియాని రమ్మని చెప్పి
వాళ్ళే అదే అండి, పిలిచినట్టుగా ఇక్కడ ఉంది. ఇక్కడ ఇది సున్నితమైనటువంటి అంశం. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడేమో మీడియాని పిలుస్తారు, పిలిచి ఎవరికి వాళ్ళు ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు. ప్రధానంగా ఈ సినీ గ్లామర్ విషయంలో ఇది బాగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు మా 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 సంఘానికి జరిగినటువంటి ఎన్నికల విషయంలో కానీ గొడవలు అయినప్పుడు కానీ మన అవసరం ఉంటుంది, హ్మ్. ఈ జర్నలిస్టుల అవసరం ఉంటుంది, మీడియా అవసరం ఉంటుంది. ఆ టైంలో మనల్ని పిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళ కుటుంబం విషయానికి వచ్చేసరికి, వాళ్ళ విషయాలకు వచ్చేసరికి ఏదన్నా మనం కవరేజ్ చేయడానికి వెళ్తే వాళ్ళకంత అసహనం ఎందుకు? హ్మ్. ఒకవేళ అసహనం ఉంటే మీరు లోపల పరిష్కరించుకోండి, మాకేం సమస్య? మా జర్నలిస్టులకు వచ్చిన సమస్య ఏంటి? మేము తొంగి చూడం కదా, మీ ఇంట్లో ఏం జరుగుతుందని తొంగి చూస్తామా అండి? ఎవరు కూడా తొంగి చూడాల్సినటువంటి అవసరం లేదు. కానీ పరిస్థితి ఏంటంటే, ఇది ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో, పోలీస్ స్టేషన్లకి మెట్లెక్కిందో, ఆ తర్వాత సహజంగానే ఇది బయట ప్రపంచానికి తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగానే జర్నలిస్టులు ఈరోజు కవరేజ్కి వెళ్ళినారు తప్పనిసరిగా. నీకు నేను ఫస్ట్ నుంచి ఒకటి చెప్తా ఉన్నాను, మీరు ఒకవేళ చెప్పను అంటే గుచ్చి అడగడానికి కూడా వీల్లేదు. గుచ్చి నో కామెంట్. ఎంతో మంది తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు సెలబ్రిటీలు, అవి చూస్తే నో కామెంట్ అంటారు. ఇంకా లేదండి పరుగు పెడతారా? ఒకటి రెండు సార్లు అడుగుతారు, చెప్పండి చెప్పండి అని అంటారు. ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పకండి, అంతేగాని ఏకంగా భౌతిక దాడికి దిగేంత స్థాయిలో అక్కడ జరిగినటువంటిది అయితే మాకేం కనిపించట్లేదు మరి.